హాయ్ అండి. హలో. నమస్తే. ఇవాళ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు సంబంధించి ఆహ్, పరీక్షా ఫలితాలు రావడం జరిగింది. అందరూ కూడా ఆల్మోస్ట్ చాలా అద్భుతంగా విద్యార్థులు పరీక్షలు రాశారు. ఆహ్, అందరూ చాలామంది అంటే తక్కువ తప్ప మిగతా అంతా కూడా ఉత్తీర్ణులు అవ్వడం జరిగింది. మంచి మంచి మార్కులొచ్చాయి. అది ప్రభుత్వ పాఠశాలలైనా, ప్రైవేట్ పాఠశాలలైనా చాలా అద్భుతం. ఎందుకంటే చిన్న వయసు వాళ్ళది. వాళ్ళకున్నటువంటి దీని ప్రకారం చదువుకొని రాశారు. అయితే కొంతమంది ఫెయిల్ అయినప్పటికి కూడా వాళ్ళు కూడా మళ్ళా కూడా కట్టి రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఏమిటంటే విద్యార్థుల తల్లిదండ్రులు అంటే ఇవాళ జరుగుతున్న ఎందుకంటే పిల్లలు చాలా ఎంత ఫాస్ట్‌గా జనరేషన్ ముందుకెళ్తుందో, అదే స్థాయిలోనే అంత ఫాస్ట్‌గా వాళ్ళ ఆలోచనలు కూడా ముందుకెళ్తున్నాయి. అందువల్ల దయచేసి బిడ్డల పైన ప్రెషర్ తీసుకురాబాకండి. ఎందుకంటే ఆ ప్రెషర్ తీసుకొచ్చిన సందర్భంలో కొంతమంది అంటే పక్కింట్లో ఉదాహరణ జరుగుతూ ఉంటాయి. పల్లెల్లో, గ్రామాల్లో, పట్టణాలు ఎక్కడ చూసినా కూడా పక్కింట్లో ఉన్న మీ అబ్బాయి వాడికి 100కి 97 మార్కులొచ్చినాయి. నీకేమో మరి 90 మార్కులొచ్చినాయి. అవతల ఉండేవాడికేమో 99 వచ్చినాయి. ఇట్లా రకరకాల వేధింపులు. నువ్వెప్పుడు ఇంతే, నువ్వెప్పుడు ఎగురుతూ ఉంటావు, నువ్వెప్పుడు ఆడుతూ ఉంటావు, నువ్వెప్పుడు సెల్ ఫోన్ చూస్తూ ఉంటావు, లేదంటే నువ్వెప్పుడు అమ్మ నాయన పెద్ద ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటావు, నువ్వెప్పుడు లేదంటే ఏదో రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉంటావు, ఎప్పుడు టీవీ చూస్తూ ఉంటావు, ఎప్పుడు సినిమాలు పోవాలనుకుంటూ ఉంటావు, లేదంటే వేరే రకరకాల ఫుడ్ అని ఉంటావు, లేదంటే రకరకాలుగా తిరగాలంటూ ఉంటావు. కానీ అవన్నీ ఒక చిన్న వయసులోనే అందరూ చేస్తారు. ఎందుకంటే మనం కూడా మనం కూడా చిన్నప్పటి నుంచి అలాంటి ఆటలన్నీ అది పల్లెల్లో అయినా సరే, ఎక్కడైనా సరే అలాంటి ఆటలన్నీ ఆడిన తర్వాతనే మనం ఈ స్థాయికొచ్చాం. ఆ రోజు మనం మార్కులు తెచ్చుకోలేదనో, ఆ రోజు మనము సక్రమంగా చదవలేదనో, ఆ రోజు మనం పైన తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకొచ్చి, ప్రెషర్ తీసుకొచ్చి, ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుంటే మన మనసులు ఏ విధంగా గాయపడేటివి, మనం ఆ స్థాయికెళ్ళి గుర్తించండి. దయచేసి పిల్లల్ని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దండి. మాట్లాడకండి. వాళ్ళకున్నటువంటి వాళ్ళని ఇంకా అంటే వాళ్ళకి చైతన్యం తీసుకురండి. ఇట్లా కాదు నాన్న, జనరేషన్ చాలా ఫాస్ట్‌గా ఉంది. మనం ఇన్ని మార్కులొస్తే అంటే ఒకప్పుడు పాస్ మార్కులు అంటే 100కి 35 మార్కులొస్తేనే చాలు అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా అంతే. మంచిగా చదవండి. ఇప్పుడున్న అంటే వాళ్ళకి చెప్పండి, గైడ్ చేయండి, కూర్చొనబెట్టండి. వీటన్నిటిని పక్కన పెట్టేయి నాన్న, మనకున్న జనరేషన్‌లో భవిష్యత్తులో మీరు ఉన్నటువంటి ప్రపంచంతో పోటీ పడాలంటే ఈ మార్కులు మనకు సరిపోవు. ఎందుకంటే ఇవాళ క్షణికావేశంలో బిడ్డలు తట్టుకోవడం లేదు. అది ఎందుకంటే ఏం మాట్లాడినా వాళ్ళు ఏదో ఒక అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. అంతవరకు తీసుకురాకండి. దాని తర్వాత చేతులు గాలాక ఆకులు పట్టుకున్నట్లు బిడ్డలు అలాంటి అఘాయిత్యానికి ఏదైనా పాల్పడిన తర్వాత తిరిగి రమ్మంటే బిడ్డలు రారు. కాబట్టి ముందుగానే జాగ్రత్త పడండి. అంటే 10థ్ క్లాస్‌లో మార్కులు తక్కువొచ్చినాయని, లేదంటే 10థ్ క్లాస్‌లో ఫెయిల్ అయిపోయినాడని అంటే 10థ్ క్లాస్‌లో ఫెయిల్ అయిపోతే అక్కడికే వాని జీవితం ఎండ్ అయిపోదు. ఇంకా సమయం ఉంది. ఇంకా వాడిని ఎంకరేజ్ చేయండి. ఇంకా దాని తర్వాత కూడా ఇంకా ఎన్నో తరగతులుంటాయి. ఎంతో భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి 10థ్ క్లాస్‌లో ఫెయిల్ అయినంత మాత్రాన వాడు పనికి రాకుండా పోడు. 10థ్ క్లాస్‌లో 100కి 99 మార్కులు వచ్చినంత మాత్రాన ఏదో అంటే పై స్థాయికి ఈ వయసులోనే అతను వెళ్ళిపోడు. అట్లా అందరినీ మనం ఎంకరేజ్ చేయాలి. అందరిని ఎంకరేజ్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా తల్లిదండ్రులు బిడ్డల పైన ప్రెషర్ తీసుకురాబాకండి. ఆ ప్రెషర్ స్వేచ్ఛగా వాళ్ళని వదలండి. స్వేచ్ఛగా వదలమంటే అంటే చెడు అలవాట్లకి, చెడు వ్యసనాలకి, చెడుకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు కాదు. అంటే మన బిడ్డ ఏం చేస్తున్నారు, అది అంటే మగబిడ్డైనా, ఆడబిడ్డైనా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ ప్రవర్తన నడవడికలో ఉన్నారు, నిత్యం వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఇట్లాంటివైనా దృష్టి పెట్టండి. ఎందుకంటే ఇవాళ కాలం మారుతున్న కొద్దీ కూడా బయట ఎన్నో రకాల యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఆ యాక్టివిటీస్‌లో పైన కూడా దృష్టి పెట్టండి. ఏదో గుడ్డిగా వాళ్ళని ఫీజులు కట్టేసి, గుడ్డిగా వాళ్ళని స్కూళ్ళకో, కాలేజీలకో పంపించేసిన తర్వాత వాళ్ళు అక్కడేదో చెడు వ్యసనాలకి బానిసైపోతే అది వాళ్ళది తప్పు కాదు, మనది తప్పు. ఎందుకంటే విద్యార్థుల తల్లిదండ్రులుగా మనం అంటే వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకు జన్మనిచ్చి, వాళ్ళని ఏ విధంగా వాళ్ళకు ఇవాళ పెంచుతూ వాళ్ళకి చదువులు నేర్పిస్తున్నామో, అదే విధంగానే వాళ్ళు దారి తప్పకుండా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన తల్లిదండ్రుల పైన ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫీజులు కట్టేసాం, నువ్వు చదువుకోవాల్సిందే, నువ్వు చదువుకోకపోతే ఈరోజు మార్కులు రాలేదు,
నువ్వు చెడిపోయినావు, నువ్వు ఈ రకంగా అయిపోయినావు, వ్యసనాలకు బానిస అయిపోయినావు, ఇట్లా రకరకాలుగా అన్నీ అయిన తర్వాత మాట్లాడితే అది కరెక్ట్ కాదు. అది ముందు నుంచి కూడా మనం మన బిడ్డలు ఏం చేస్తున్నారనే దానిపైన మాత్రం ప్రతి తల్లిదండ్రులు దృష్టి పెట్టండి. సో ఇది ఇవాళ మాత్రం 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేది వచ్చాయి కాబట్టి ఆ 10th క్లాస్ ఎగ్జామ్స్‌లో రిజల్ట్స్‌లో పాస్ అయినటువంటి వాళ్ళకందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్, ఆల్ ద బెస్ట్. వచ్చేటటువంటి ఇంటర్మీడియట్‌కి సంబంధించినటువంటి కోర్సులకు మీరు హ్యాపీగా వెళ్ళి మీరు చదవండి. అదేవిధంగానే ఫెయిల్ అయినటువంటి వాళ్ళకందరికీ కూడా అభినందనలు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అంటే ఒత్తిడికి లోను కాకుండా అంటే జరిగినటువంటి నష్టాన్ని మీరు ఇంకోసారి రిపీట్ కాకుండా మరింత జాగ్రత్త పడి భవిష్యత్తులో మీరు ఉన్నత చదువులు చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్.